హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచే ప్రారంభంగానుంది. అయితే మొదటి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి మ్యాచ్లో మరి ఆర్సీబీ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మరి మొదటి మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 ప్రారంభమవుతున్నట్లుగా అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గారు మాత్రమే చెప్పడం జరిగింది. తొలి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తొలి షెడ్యూల్ వచ్చేసరికి 22 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తొలి షెడ్యూల్ వచ్చేసరికి 17 రోజుల పాటు జరగనుంది. అయితే తర్వాత షెడ్యూల్ వచ్చేసరికి లోక్సభ ఎన్నికల తర్వాత సెకండ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారు మాత్రమే చెప్పడం జరిగింది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి తొలి మ్యాచ్ మార్చి 22 నుంచి ప్రారంభంగానుంది. మార్చి 22న వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలో చెపక్ స్టేడియంలో చెన్నైలో మొదటి మ్యాచ్ మాత్రమైతే. తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, 1 by 1 తెలుసుకుందాం. వీడియో మాత్రమైతే లెంత్ ఎక్కువగానే ఉంటుంది, చూసి అయితే ప్రయత్నం అయితే చేయండి. మొదటగా వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఐపీఎల్లో మాత్రమైతే అత్యుత్తమ జట్టు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. 5 టైటిల్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోనే గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే గెలిచిన మ్యాచ్లు ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టడం జరిగింది. ప్రతి సీజన్లో కూడా ప్లే ఆఫ్కు ఫైనల్కు చేరే జట్టు ఏదంటే చెన్నై సూపర్ కింగ్ జట్టు అని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని సీజన్లో కూడా ప్లే ఆఫ్ చేరిన జట్టు ఏదంటే చెన్నై సూపర్ కింగ్ జట్టు అని చెప్పుకోవచ్చు. ఈ ప్లే ఆఫ్ రికార్డులను చూస్తే చెన్నై సూపర్ కింగ్ మాత్రమే టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇంతగానం చెన్నై సూపర్ కింగ్ యొక్క ఆడడానికి మెయిన్ బలం అంటే మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ యొక్క కెప్టెన్సీ స్కిల్స్తోనే చెన్నై సూపర్ కింగ్ మాత్రమే సూపర్ అంటే సూపర్గా రాణిస్తుంది. మెయిన్గా చెన్నై సూపర్ కింగ్ బలమైన మొదటిగా చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా అయితే చెన్నై సూపర్ కింగ్ బలాలు ఏ విధంగా ఉన్నాయంటే, చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు మాత్రమైతే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాత్రమైతే ఆల్రౌండర్ అయితే కుదవలేదని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్లో రవీంద్ర జడేజా, మోహన్ అలీ, మిచెల్ స్టాంటనర్, అదే శివన్ దుబే వంటి స్టార్ ప్లేయర్లు ఉండడం జరిగింది. ఇప్పుడు మినీ వేలంలో ఇంకో 2 ఆల్రౌండర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. డారెన్ మిచెల్, అదేవిధంగా రచిన్ రవీంద్రను కొనుగోలు చేయడం జరిగింది మినీ వేలంలో. మొత్తం మీదిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఆల్రౌండర్లో బలమైన ఆల్రౌండర్ కలిగి ఉందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్. అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రమైతే మైండ్ పోతుందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే భీకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓపెనర్లుగా మన డేవిన్ కాన్, రుతురాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. వీరిద్దరితో పాటు మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి అజింక్య రహానే ఎక్సలెంట్గా ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా డారెన్ మిచెల్ కానీ, శివన్ దుబే కానీ, రవీంద్ర జడేజా కానీ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూనే ఉన్నారు. వీళ్ళు మాత్రమైతే ప్రజెంట్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మెయిన్ అయితే బ్యాటింగ్లో మాత్రమైతే పిచ్చ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పిన్ విభాగాన్ని చూసుకుంటే మాత్రమైతే రవీంద్ర జడేజా, అదేవిధంగా మహేష్ తీక్షణతో కూడిన మిచెల్ స్టాంటనర్తో కూడిన బలమైన స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. పేస్ విభాగం చూత బలంగానే కనిపిస్తుంది. గత సీజన్లో కొంత లోటు ఉన్నా కానీ ఈ సీజన్లో మాత్రమైతే ఆ లోటును భర్తీ చేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్ బలం అయితే దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్, అదేవిధంగా మసీసా పతరానా ఫేస్ బౌలింగ్ అయితే బలంగా కనిపిస్తుంది. వీరితో పాటు బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ రహమాన్ కూడా ఉండడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అయితే బలమైన బౌలింగ్ లైనప్, బలమైన బ్యాటింగ్ లైనప్, బలమైన ఆల్రౌండర్, బలమైన స్పిన్ విభాగం, ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ఫుల్ బలంగా కనిపిస్తుంది. అటు ఆర్సీబీతో పోల్చుకుంటే మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బలమైన జట్టు ఏదంటే చెన్నై సూపర్ కింగ్ జట్టు అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ జట్టు ఒక బలహీనత ఉండడం జరిగింది. ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడమే చెన్నై సూపర్ కింగ్ యొక్క
బలహీనత అని చెప్పుకోవచ్చు. షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడమే చెన్నై సూపర్ కింగ్ ఒక చిన్న డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు, చిన్న బలహీనత అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ బలంగా కనిపిస్తుంది. మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి మొదటి మ్యాచ్లో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఇలా ఉండబోతుంది. రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి అజింక్య రహానే, డారెన్ మిచ్చల్ మిడిల్ ఆర్డర్లో కొనసాగించే అవసరం ఉంది. అదేవిధంగా ఆల్రౌండర్లో శివం దుబే, రవీంద్ర జడేజా యథావిధిగా కొనసాగుతారు. మన కెప్టెన్ మహేంద్ర సింగ్, షార్దుల్ ఠాకూర్ మరియు తుషార్ దేశ్పాండే ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది. స్పిన్ విభాగం చూసుకుంటే మహేష్ తీక్షణ కొనసాగించే అవకాశం ఉంది. పేస్ విభాగం చూసుకుంటే దీపక్ చహర్, మతీష పతిరానా యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రం అయితే భీకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మెయిన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు ఏ విధంగా ఉందో అయితే చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ IPL 2024లో ఎలాగైనా టైటిల్ గెలవని లక్ష్యంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి IPL 2024లో తొలి మ్యాచ్లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొదటగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు ఏంటో చూసుకుందాం. బలమైంది ఏమున్నదంటే బ్యాటింగ్ మాత్రం అయితే పవర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే భీకరమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో. ఒకటి వచ్చేసి ఏవి డివిలియర్స్, అదేవిధంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు బ్యాటింగ్ లైనప్లో ఫుల్ అంటే ఫుల్ పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండింగ్ అయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. వీళ్ళు ముగ్గురు అయితే మన ఆర్సీబీకి బలం అని చెప్పుకోవచ్చు. వీరితో పాటు కెమెరూన్ గ్రీన్ మాత్రం అయితే రాణిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా దినేష్ కార్తిక్ గత సీజన్లో ఏమాత్రం రాణించాలి, ఈ సీజన్లో రాణిస్తే మాత్రమైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రమైతే తిరుగుండదని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే మాత్రమే చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. అదేవిధంగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి బలహీనతలు అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేకపోవడం, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ స్పిన్ బౌలర్లు లేకపోవడమే ఆర్సీబీ చాలా బలహీనత అయితే చెప్పుకోవచ్చు. స్పిన్లో కానీ పేస్లో కానీ ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేకపోవడమే ఆర్సీబీకి పెద్ద బలహీనత అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్సీబీకి బలమైన బౌలింగ్ లైనప్ ఒకరు ఉన్నారని చెప్పుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్ తప్ప మిగతా వారు అంత బలమైన బౌలర్లు అయితే కాలేదు. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ పైనే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా అలజరి జోసఫ్, అదేవిధంగా టోప్లీ వంటి బౌలర్లు ఉన్నారు. కాకపోతే వాళ్ళు మాత్రమైతే ప్రజెంట్ నిలకడగా రాణించకపోవడమే రాయల్ ఛాలెంజర్స్కు బౌలింగ్లో పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వచ్చిన ప్లేయర్ మాత్రమైతే మహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే మాత్రమైతే ఒక పార్ట్ టైం స్పిన్నర్లు తప్ప ఫుల్ టైం స్పిన్ బౌలింగ్ మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే లేదు. పార్ట్ టైం స్పిన్నర్లుగా వచ్చేసరికి గ్లేన్ మ్యాక్స్వెల్ కానీ, బీల్ జాక్స్ కానీ, మైపాల్ లోమైరో కానీ వంటి పార్ట్ టైం స్పిన్నర్లు ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఫుల్ ప్లేజ్గా అయితే బౌలింగ్ అయితే చేయలేరు వీళ్ళు మాత్రమైతే. అదేవిధంగా మ్యాక్స్వెల్ మాత్రమైతే అద్భుతంగా రాణించగల ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫుల్ ప్లేజ్గా స్పిన్ బౌలర్ మాత్రమైతే కరణ్ శర్మ మాత్రమే ఉన్నాడు. అతను మాత్రమైతే అనుభవం బౌలర్ అయితే కాదు. మెయిన్గా మాత్రమైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బలహీనతలు అయితే ఉన్నాయి. ఈ బలహీనతలు మళ్ళీ మొదటి మ్యాచ్లో ఎలా అధిగమిస్తుందో చూడాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఇలా ఉండబోతుంది. ఆర్సీబీ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓపెనర్లుగా వచ్చేసరికి ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రజిత్ పటేరా అండ్ కెమెరాన్ గ్రీన్, అదేవిధంగా గ్లేన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ మిడిల్ ఆర్డర్లో కొనసాగుతారు. అనుజ్ రావుత్, అలజర్ జోసఫ్, మహమ్మద్ సిరాజ్, కరణ్ శర్మ, ఆకాశ్ దీప్తో కూడిన ప్లేయింగ్ 11 మాత్రమైతే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం బౌలింగ్లో మాత్రం మెరుగుపడితే మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మాత్రమైతే తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. మరి మొదటి మ్యాచ్లో కంపేర్ చేస్తే రెండు జట్లు మాత్రమైతే కంపేర్ చేసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే బలంగా కనిపిస్తుంది కంపేర్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని.
మొదటి మ్యాచ్లో మరి ఏ జట్టు గెలుస్తుంది, ఏ జట్టు ఓడిపోతుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి మీ యొక్క ఒపీనియన్. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.